మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. స్త్రీలను గుర్చిన ప్రత్యేక వాక్య సందేశం సజీవ వాహిని ద్వారా విందాం. అంశం: ఓ అనామకురాలు. ఊజు దేశస్థుడైన యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దైవభక్తి గలవాడు. చెడుతనమును విసర్జించిన వాడై ఉండి భూమి మీద అతని వంటి వాడు లేడని దేవునితో మెప్పు పొందిన వ్యక్తి. ఇతని సతీమణి పేరు గ్రంథంలో ఎక్కడా కూడా రాయబడలేదు. కేవలం యోబు భార్యగానే పిలువబడింది. వీరికి 7 కొడుకులు, 3 కుమార్తెలు ఉన్నారు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు అనగా 1000 ఎడ్లు, 500 ఆడగాడిదలు, ఇంకా అనేక మంది దాసీ జనం కలిగి తూర్పు దేశంలో అందరికంటే ఘనంగా ఎంచబడినాడు. యోబు దేవుని అధికంగా ప్రేమించాడు. అతని ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి అతని కుటుంబ సభ్యులు అంత ఐక్యమత్యంగా జీవించగలిగారు. యోబు యొక్క సత్ప్రవర్తన వల్లనే సమస్తమును పొందగలుగుచున్నాడని ఇరుగు పొరుగునున్న వారు గ్రహించారు. తన భర్త కుటుంబ భోగభాగ్యాలకు యోబు భార్య ఎంతగానో మురిసిపోతూ ఉండేది. ఈ కుటుంబ సంపద ఐక్యత సాతానుకు నచ్చలేదు. చెరుపు చేయడమే వాని నిత్యకృత్యం. దేవుని నుండి ఉత్తర్వులు పొందిన సాతాను దెబ్బపై దెబ్బ కొడుతూ యోబు సంపదను, ఆపై అతని సంతతిని నాశనపరిచింది. ఇల్లు, భార్య, 4 పనివారు మాత్రమే అతనికి మిగిలి ఉన్న ఆస్తిపాస్తులు. సర్వాన్ని కోల్పోయినా దేవుని మాత్రం విడవలేదు. దైవధ్యానం మరువలేదు. ప్రాణం తప్ప సమస్తాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్న సాతాను యోబు భక్తుడిని ఓ భయంకరమైన చర్మ వ్యాధితో మొత్తింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులు, బొబ్బలు కలిగాయి. పట్టుపరుపులపై కూర్చునే అతను పెంట కుప్పలలో కూర్చుండే పరిస్థితి ఏర్పడింది. ఇది కడు దయనీయ స్థితి. అందుకే కొందరు క్రైస్తవులు తమకు కష్టాలు కలిగినప్పుడు యోబు భక్తుని గుర్తు చేసుకుంటారు. దేవుని యందు భయభక్తి, విశ్వాసములు లేని యోబు భార్య అతని దుస్థితిని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇంకా నీవు యథార్థతను విడిచిపెట్టవా అని గద్దించి అడిగింది. దేవుని దూషించి మరణము కమ్మని ఉచిత సలహాలు ఎన్నో ఇచ్చింది. కష్ట సమయంలో తోడు నీడగా ఉండవలసిన అర్ధాంగి వాడి అయిన మాటలతో అతని కించపరిచింది. అయినా యోబు చలించలేదు. దేవునిపై అతనుకున్న భక్తి అచంచలమైనది. అవిశ్వాసి అయిన అతని భార్య జరిగిన నష్టాలను భరించలేకపోయింది. స్త్రీ సహజ గుణాలైన ప్రేమ, కరుణ, క్షమాగుణాలను మంటగలిపింది. అందుకే పౌలు భక్తుడు తన గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు: క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది అని. ఇదే విషయాన్ని మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూడవచ్చు. చీకటి వెంట వెలుగులా దేవుడు యోబును తిరిగి దీవించాడు. యథావిధిగా 7 కుమార్తెలను అనుగ్రహించాడు. మునిపటి కంటే రెట్టింపు పశు సంపదను ఇచ్చి దీవించాడు. తాత్కాలికంగా సాతాను పెట్టే బాధలు పడడాన్ని తట్టుకోలేని యోబు భార్య తన భర్తను తోలనాడింది. దైవదూషణ చేయడానికి కూడా వెనుకాడలేదు. దేవుడు కొన్నిసార్లు తన బిడ్డల మీదకి బాధలు, కష్టాలు పంపినా అవి కేవలం బాధ కోసం మాత్రమే కాక మంచి ఫలాలను ఫలించాలనే ఆయన ఉద్దేశమై ఉన్నది. కానీ యోబు భార్య ఈ సత్యాన్ని గ్రహించలేకపోయింది. మనం బాధలు పరంపరగా వచ్చినప్పుడు ఓర్చుకోలేని స్థితిలో దైవదూషణ చేస్తూ ఉంటాం. అది మంచిది కాదని ప్రతివారు గ్రహించాలి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. ఆమేన్.